హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ముకుంద మల్టీ కలెక్షన్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో, ప్లీజ్ టు సపోర్ట్ మీ. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా సింపుల్గా ఏ మ్యారినేషన్స్ ఏమీ లేకుండా 1 kg చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా వచ్చేయండి. ముందుగా 3 ఆనియన్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి. ఒక 4 to 5 మిర్చీస్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని చిన్న ముక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకసారి నేను పెట్టే షార్ట్ వీడియోస్ కూడా చూడండి, అందులో మంచి జ్యువెలరీ కలెక్షన్, శారీ కలెక్షన్ పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి అది కూడా. అండ్ మన కర్రీ ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఫస్ట్ ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 1 kg చికెన్ కూడా అందులో వేసేసుకొని సరిపడ్డ రాక్ సాల్ట్ కూడా దాంతోపాటే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. సాల్ట్ వేసినాక బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes హైలో పెట్టుకొని కుక్ అవ్వనియండి. ఆ తర్వాత లిడ్ పెట్టేసుకొని మీడియంలో ఒక 10 minutes బాగా కుక్ అవ్వాలి. 10 minutes తర్వాత ఇలా చికెన్లోంచి వాటర్ అన్నీ వస్తాయి, అవన్నీ పోయేదాకా కుక్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి.
వాటర్ మొత్తం పోయాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమోటాలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. టమోటాలు సాఫ్ట్ అయ్యేదాకా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియంలో కుక్ చేసుకోవాలి. టొమాటోలు బాగా సాఫ్ట్ అయ్యాక నేను ఇక్కడ 1 kg చికెన్కి 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. మీరు మీ స్పైస్కి తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ధనియాల పొడి, వేయించి పౌడర్ చేసుకున్న 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, హాఫ్ లెమన్ పిండుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి చిప్పలో హాఫ్ కొబ్బరి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు గ్రేవీకి కావాల్సినంత వాటర్ అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. అంతా మిక్స్ చేసుకున్నాక లిడ్ పెట్టేసుకొని చికెన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతూ ఉంది. ఇక్కడే ఏమన్నా అడ్జస్ట్ చేసుకొని స్పైసెస్ ఏమన్నా సరిపోకపోతే సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేసి లాస్ట్లో ఇంకా కొత్తిమీర పైన అట్లా స్ప్రింకిల్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, కర్రీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంత ఈజీ ప్రాసెస్లో ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.